ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. మనందరికీ తెలుసు, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీస్లో తల్లి ప్రసవించిన తర్వాత పాలు ఇవ్వడం అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఆ ఎమోషన్ని ఇంకా మనం రీచ్ అవ్వలేకపోతున్నాం కౌంట్ వైజ్ అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బికాజ్ జనాలు అంటే ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన లేకో తెలియకో కుదరకో వాట్ మే ఎవర్ బీ ద సిచ్యువేషన్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా అండ్ ఆల్సో భారతదేశంలో కూడా నాట్ ఈవెన్ 40% ఇస్తున్నారట. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే వచ్చే ప్రమాదాలు, దుష్ఫలితాలు, వీటన్నిటి గురించి మనం కూడా మాట్లాడుకొని ఇంకా అవగాహన పెంచాలి అన్న ఒక ఉద్దేశంతో నాతో పాటు ప్రముఖ నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి అయితే కనెక్ట్ అవుదాం. సార్ నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు పాయింట్ చెప్పిన వెంటనే. అసలు అదేంటి, మనందరికీ అదొక ఎమోషన్ కదా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. తల్లి పాలు ఇవ్వడం అనేది పీపుల్ వెయిట్ అని నాకు తెలుసు, బట్ ఇంత తక్కువ నంబర్స్లో మనం ఉన్నామా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకు సార్ అంత తక్కువగా ఎందుకున్నారు? బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? దెర్ ఆర్ 3 పాయింట్స్ తీసుకుంటే, ఫస్ట్ థింగ్, మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు మనము కౌన్సిల్ చేస్తామంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచే మదర్స్లో మోటివేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ డైరెక్ట్లీ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనేది. సో మెడికల్ కాసెస్ కొన్ని ఉంటాయి. బికాస్ మదర్ ప్రాబ్లం వల్లనో, బేబీ ప్రీటర్మ్ డెలివరీనో, బేబీ ముందు పుట్టంగానే ఏడవకపోయినా ఇన్ఫెక్షన్ వచ్చి కొన్నిసార్లు ఎన్ఐసీలో ఉండటం వల్ల కొద్దిగా మనం మదర్ డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, కొన్ని కారణాలు తీసుకుంటే వెస్టర్నైజేషన్, కొద్దిగా ఇట్లాంటి కల్చర్స్ వల్ల కొంతమంది మదర్స్ ఆర్ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ టు బ్రెస్ట్ ఫీడ్. ఆ పాయింట్ కూడా మనం ఇప్పుడు ఎంఫసైజ్ చేయాలి అది. అండ్ కొన్నిసార్లు జెన్యూన్గా మిల్క్ రాకపోవటం. బట్ దెర్ ఆర్ సర్టన్ అదర్ మొడాలిటీస్ వేర్ మిల్క్ రాని వాళ్ళు కూడా మనం కొద్దిగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి దెర్ ఆర్ సర్టన్ మెథడ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ తెప్పియచ్చు. సో అవగాహన లోపల మీరు చెప్పినట్టు కొన్నిసార్లు రియల్ మెడికల్ కాసెస్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఉన్నా కానీ లేదు అనే ఫాల్స్ బిలీఫ్లో ఇట్లా స్టాప్ చేయటం అనమాట. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ 3 పాయింట్స్ అనమాట. సార్, ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటే విన్నాను, చాలా ఫ్యామిలీస్లో కూడా చెప్పుకుంటూ ఉంటారు, పాపం ఆ తల్లికి పాలు పడలేదంట అని అంటారు. అసలు ఎవరైనా సరే డెలివరీ అయిన తర్వాత పాలు పడకపోవడం అనేది ఉంటుందా తల్లులకి? అంటే ఒక కామన్ పాయింట్ ఆలోచిస్తే హ్యూమన్ బీయింగ్స్ కాకుండా వేరే అదర్ స్పీసీస్లో మీరు ఈ పాయింట్ అడగలుగుతారంటే దే విల్ ఫీడ్ దేర్ ఓన్లీ మదర్స్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్ ఫీడ్ అనేది లేదు ఏ స్పీసీస్. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 3 days ప్రపంచంలో ఏ మదర్ కూడా మిల్క్ రాదండి. సో ఫస్ట్ 3 days వచ్చేది డ్రాప్స్ వస్తాయి. దే ఆర్ హైలీ పవర్ఫుల్ మిల్క్. దే కంటైన్ లాట్ ఆఫ్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, యాంటీ అలర్జిక్ ఫ్యాక్టర్స్. కానీ స్మాల్ డ్రాప్స్ వస్తాయి. కొలెస్ట్రామ్ అంటాం, మురిపాలు అంటాం. సో మనము ఏం కౌన్సిల్ చేయాలంటే మదర్కి ముందే చెప్పాలి, ఫస్ట్ 3 days తక్కువ వస్తాయమ్మా, కానీ బేబీ ల్యాచ్ చేసే కొద్దీ మీరు ఏడుస్తుంటే అరగంట రొమ్ము పట్టించమంటాం. అట్ స్టెచ్ టువర్డ్స్ దాట్ పడుకుంటే లేపిమంటాం. బట్ ఏడుస్తుంటే హాఫ్ అన్ అవర్ ఫస్ట్ 3 days కానీ బేబీని ఇట్లా మోటివేట్ చేసి ఫ్యామిలీ మదర్ అందరూ మోటివేట్ అయ్యి ఏడ్చినప్పుడల్లా కంగారు పడి పాలు రావట్లేదు అనుకోకుండా ఓపిక్గా బ్రెస్ట్ ఫీడింగ్ పట్టుకొని తాగిస్తూ ఉండి ల్యాచింగ్ అలవాటు అయితే ఆటోమేటిక్గా 3rd day నుంచి మదర్కి ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో అసలు పాలు పడకపోవడం డజంట్ ఎగ్జిస్ట్. వెరీ రేర్, బట్ 99% వస్తుంది మిల్క్. సో మైండ్ ఒకటి మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే దట్ ఇస్ కాల్డ్ ప్రొలాక్టిన్ రిఫ్లెక్షన్, ఆక్సిటోసిన్ రిఫ్లెక్షన్ ఉంటుంది. మనం టెన్షన్ పడితే పాలు రావు. రిలాక్స్గా హ్యాపీగానే ఉంటేనే ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ స్టిమ్యులేట్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బేబీ సక్ చేసే కొద్దీ మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటాం, ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్. ఈ 2 రిఫ్లెక్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ దిస్ వన్. సో పక్కన వాళ్ళు పాలు రావట్లేదు అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్లే మిల్క్ ప్రొడక్షన్ కూడా లేట్ అయిపోతుంది. సో పక్కన వాళ్ళు స్టిమ్యులేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో అందుకనే మనము లాట్ ఆఫ్ టైమ్స్ ఏం చేస్తామంటే హాస్పిటల్స్లో బిఫోర్ డెలివరీ ఓన్లీ పేరెంట్స్కి కానీ వాళ్ళ అత్తగారు అందరూ వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేయమని చెప్తాం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్లా వస్తుంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది, వాట్ ఆర్ ది రిఫ్లెక్సెస్ ప్రెజెంట్ ఇన్, ఎట్లా బ్రెస్ట్ ఫీడ్, బేబీ ల్యాచింగ్, మదర్కి రిలాక్స్గా ఉండటం, బేబీ ల్యాచింగ్ పొజిషన్స్ కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వాళ్ళకి వీడియో ద్వారా చూపించి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ బ్రెస్ట్ ఫీడింగ్ బై అట్లీస్ట్ 3 to 5 days పడుతుంది గుడ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే. సో 1-2 daysలో సరిగ్గా ప్రాసెస్ జరగకపోతే అర్జెంటుగా మదర్ మీద ట్యాగ్ వేసేసి పాలు పడట్లేదు అని ఇంకా మెంటల్ స్ట్రెస్ పెంచడం చాలా తప్పు. ఓన్లీ థింగ్ ఈస్ బేబీకి కొన్నిసార్లు హైపోగ్లైసీమియా అంటాం, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
వేరే బేబీ మెడికల్ ప్రాబ్లం వల్ల. అట్లాంటప్పుడు వీ మే ట్రై ఫర్ అనదర్ ఫీడింగ్. కానీ బేబీ షుగర్ బాగానే ఉందనుకోండి, విల్ డెఫినెట్లీ కంటిన్యూ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్. ప్రాక్తనే చెప్పినట్టు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా సక్ చేయించాము అంటే మదర్కి కొన్నిసార్లు నిజంగా నిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రాక్డ్ నిపుల్స్ అని, ఇన్వర్టెడ్ నిపుల్స్ అని. ఆ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకుంటా మెడికల్ సూపర్విజన్లో వీ విల్ ట్రై టు మోటివేట్ అండ్ గివ్ బ్రెస్ట్ ఫీడింగ్. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మదర్కి మిల్క్ వస్తుంది, బట్ బేబీ ల్యాచ్ చేయటం కానీ సరిగా లేకపోయినా నిపుల్ ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్రెస్ బ్రెస్ట్ పంప్ తీసుకొని ఆర్ హ్యాండ్తో బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకోమంటాం. ఆ మిల్క్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఇస్తాం బేబీకి. సో ఇవన్నీ దేర్ టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ చేసేది. సరే, అసలు బేబీ సరిగ్గా మదర్ని ల్యాచ్ అయిందా లేదా అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? అది ల్యాచింగ్ అనేది పొజిషన్ కరెక్ట్గా ఉండాలంటే యాక్చువల్గా చెప్పాలంటే బేబీ షుడ్ క్యాచ్ ఆల్ ఆఫ్ ది బ్రెస్ట్ టిష్యూ. బ్రెస్ట్ టిష్యూ నొక్కితే నిప్పుల్లోంచి పాలు వస్తాయి. అట్లా ల్యాచ్ కరెక్ట్గా ఉన్నప్పుడు యూజువల్గా గుడ్ ల్యాచ్ అంటాం. తన బేబీ లోయర్ లిప్ ఎవర్ట్ అయి ఉంటుంది, బేబీ చిన్ను మదర్కి బ్రెస్ట్ కానుకొని ఉంటుంది, దట్స్ ఎ గుడ్ ల్యాచ్. ఇప్పుడు బేబీ చిన్ని కానీ దూరంగా ఉంది, మదర్ బ్రెస్ట్ కానుకోలేదు అండ్ లోయర్ లిప్ స్ట్రైట్గా ఉందని దట్స్ ఎ బ్యాడ్ ల్యాచ్. సో దట్స్ ఎ గుడ్ ల్యాచ్, బ్యాడ్ ల్యాచ్ ఉంటుంది. సో గుడ్ ల్యాచ్ చేసుకొని బేబీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ 3 to 5 days ఏమవుతుందంటే 3 to 5 times గట్టిగా నొక్కి బ్రెస్ట్ టిష్యూ తీసుకొని నిద్రలో జారుకొని ఒట్టి నిప్పుల దగ్గర జారుకుంటారు. ఒట్టి నిప్పులు చప్పరిస్తే పాలు రాదు, మదర్ క్రాక్ నిప్పుల్స్ వస్తాయి. సో వీల్ స్టిమ్యులేట్ ద బేబీ, స్టిమ్యులేట్ చేసి లేపి గుడ్ ల్యాచ్ వచ్చి అట్లా అలవాటు చేయాలి బేబీకి. గుడ్ 3 to 5 days అట్లా అలవాటు చేస్తే బేబీకి అలవాటు అయిపోతుంది ల్యాచ్, ఫీడింగ్. ఈ అలవాటు అయిపోతే మదర్కి ఆటోమేటిక్ ఫ్లో వచ్చే కొద్దీ బేబీ సక్ చేస్తూ ఉంటుంది ఇంకా. సో బేసికల్గా ఈ ల్యాచ్ బేబీకి అండ్ అలాగే ఎక్కువ సార్లు బ్రెయిన్ని మోటివేట్ చేయడం కావచ్చు, బేబీ ట్రై చేయడం కావచ్చు, సో దట్ మదర్లో కూడా ఆ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఎన్ని వారాలు టైం పడుతుంది సార్? మనం ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా వితౌట్ గివింగ్ ఇట్ అప్ ఎంతకాలం ట్రై చేయొచ్చు? ఎవరికైనా సార్ 3rd day 4th day నుంచి గుడ్ ఫ్లో వచ్చేస్తుంది. 3 to 4 days మ్యాక్స్. ఫస్ట్ 2 to 3 days కొలెస్ట్రాల్ తక్కువ వస్తాయి, దట్ హైలీ ఇమ్యూన్ మిల్క్ అనుకోండి. 3rd day నుంచి బేబీ ల్యాచింగ్ బాగుంది, బేబీ సకింగ్ బాగుంది, ఇవన్నీ బాగుంటే అండ్ మదర్ మోటివేట్ ఉంటే ఆటోమేటిక్ ఫ్లో వచ్చేస్తుంది. ఓకే, ఈ కొలెస్ట్రాల్ ఎందుకు అంత స్పెషల్ అండి? కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ వెరీ హైలీ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్. దానిలో చాలా బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అంటాం, అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బేబీస్కి ఇఫ్ యూ సీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఆర్ అండర్ 5 మోర్టాలిటీ రేట్, కామన్ కాజెస్ న్యూమోనియా కానీ డయేరియా కానీ ఇవన్నీ ఉంటాయి. లెస్ దాన్ 1 month బేబీ నియోనటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. వీటన్నిటికి కారణము ఇన్ఫెక్షన్స్ అనమాట, లూజ్ మోషన్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ. కొలెస్ట్రాల్లో అవన్నీ రాకుండా చూసుకునే ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు. ఇప్పుడు మీరు ఫార్ములా ఫీడ్ ఇవన్నీ వాడుతున్నారు అనుకోండి, వాటిలో ఆ ప్రాపర్టీస్ ఉండవు. అండ్ ఆ బాటిల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చేసి సరిగా కడగకుండా దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా ఇబ్బందులు అవుతాయి. దానివల్ల చాలా మంది తెలుసో తెలియకో నేను విన్నాను, ఎస్పెషల్లీ చదువుకోని వాళ్ళలో ఆ ఫస్ట్ వచ్చే మిల్క్ కొంచెం పసుపచ్చగా ఉంటాయి, ఇవి మంచివి కాదు అని చెప్పి పిండి పారేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద బ్లండర్ అని అర్థమవుతుంది. చాలా అపోహ, తప్పు. అది కొలెస్ట్రాల్ హ్యాస్ టు బి గివెన్, అదే ఇవ్వాలి. దాంట్లోనే యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ నేను చెప్పినట్టు, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం, ఫ్యూచర్లో బేబీస్కి ఆస్తమా, అలర్జీస్ రాకుండా చూసుకున్నాను కూడా యాంటీ అలర్జిక్ ప్రాపర్టీస్ అండ్ బేబీ న్యూట్రిషన్, బ్రెయిన్ గ్రోత్కి కావాల్సిన ప్రాపర్టీస్ ఇవన్నీ చాలా ఉంటాయి. అది ఏ ఫార్ములా ఫీడ్లో ఉండదు. మీరు టేక్ ది కంపారిజన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా ఫీడ్ తీసుకుంటే మదర్ మిల్క్లో ఫస్ట్ 3 days అండ్ తర్వాత సబ్సిక్వెంట్ వచ్చే ట్రాన్సిషన్ మిల్క్ అండ్ మెచ్యూర్ మిల్క్. ఫస్ట్ 3 days కొలెస్ట్రాల్ అంటాం, 3rd to 7th day ట్రాన్సిషనల్ మిల్క్, 7th day నుంచి మెచ్యూర్ మిల్క్ వస్తుంది. ఏ మిల్క్ తీసుకున్నా కానీ దాంట్లో ఈ యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్, న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అంటే బ్రెయిన్కి న్యూట్రిషన్ ఇచ్చే హెచ్ఎంఓస్ ఉంటాం, హ్యూమన్ మిల్క్ ఒలిగోస్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బ్రెస్ట్ మిల్క్, ఏ దీంట్లో ఉండవు. సో బ్రెయిన్ న్యూట్రిషన్ కావాల్సినంత న్యూట్రియంట్ రిచ్ మిల్క్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో అంత హై రిచ్ అండ్ రిచ్ మిల్క్ కాబట్టి వీ విల్ మేక్ షూర్ దట్ ఇట్లాంటి మిల్క్ ఖచ్చితంగా బేబీస్కే ఇవ్వాలి 100% ఇవ్వాలి. ఓన్లీ మదర్ మిల్క్ కెన్ గివ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. చాలా మంది సార్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా సరే కూడా సైకలాజికల్గా మదర్స్కి అది ప్రేమో లేకపోతే ఏంటో తెలియదు కానీ మనం ఇచ్చే పాలు సరిపోతాయా, అమ్మో చాలట్లేదేమో అని అనుకుంటూ ఉంటారు. హౌ డూ వీ అనలైజ్ వెదర్ ది బేబీ ఈస్ గెటింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ది మదర్ ఆర్ నో? బేసికలీ మదర్ హ్యాస్ టు అసెస్ దట్ దెర్ ఆర్ 3 points ఫర్ మదర్. 1, బిఫోర్ ఫీడింగ్ బ్రెస్ట్ హెవీగా ఉండి, ఆఫ్టర్ ఫీడింగ్ బ్రెస్ట్ లైట్గా అయితే ఇట్ విల్ టేక్ 15-20 minutes సక్ చేసేదానికి, అప్పుడు బేబీ బాగా తాగినట్టు.
తాగిన తర్వాత 2 to 3 hours ఖచ్చితంగా పడుకుంటే సరిపోతున్నట్టు మిల్క్. ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ అంటే ఇప్పుడు బేబీ ఫీడింగ్ తీసుకునేప్పుడు పాలతో పాటు ఎయిర్ కూడా తీసుకుంటుంది. సో ఫీడింగ్ ఇచ్చాక మినిమం 20 minutes బర్పింగ్ చేసి ఎయిర్ అయితే లోపలికి పోయిందంతా బయటికి తీసుకొని పడుకుంటే హ్యాపీగా పడుకుంటుంది. అట్లానే పడుకుంటే ఏమవుతుందంటే కడుపు ఉబ్బరం వచ్చి బేబీ ఏడుస్తుంటుంది. వీళ్ళేం ఫీల్ అవుతారు, ఓహో పాలు సరిపోవట్లేదు అని ఫీల్ అయ్యి మళ్ళీ పాలిసీ ఎంటర్ చేస్తారు. దానివల్ల ఇంకా ఏరోఫేజియా, కడుపు ఉబ్బరం ఎక్కువ, వామిటింగ్స్ రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఓకే మదర్ మిల్క్ సరిపోవట్లేదు, ఈ ప్రాబ్లంలో అది ఒక విషయస్ సైకిల్ లెక్కన అయిపోతుంది. సో ది 3 బేసిక్ థింగ్స్ ఏంటంటే ఒక సైడ్ కంప్లీట్గా బ్రెస్ట్ ఇచ్చి అడిగితే రెండో సైడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మినిమం 15-20 minutes బర్పింగ్ చేయాలి. అండ్ ఫీట్ టు ఫీట్ 2 to 3 hours వెయిట్ చేయాలి. గ్యాప్ ఉండాలి. మధ్య మధ్యలో ఏడుస్తుంటే ఎత్తుకొని బర్పింగ్ చేయండి. ఎత్తుకుంటే ఏడు పాపేస్తుంది, పడుకోబెడితేనే ఏడుస్తుంది అంటే మోస్ట్లీ అది కడుపు ఉబ్బరంలో, నాట్ ఫర్ ఫీడింగ్. ఇది బండ గుర్తులు అనమాట. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా బాగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు మదర్స్కి యాజ్ యూజువల్ అది ప్రేమ కొద్ది కావచ్చు, ఎంత ఇచ్చినా ఇంకా పాల ప్రొడక్షన్ మనలో ఎక్కువ అవ్వాలి, ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలి. నాకు తెలిసి పేలాల పిండి అంటారు, గార్లిక్ తింటే పాలు బాగా వస్తాయి అంటారు, రస్కులు తినాలి అంటారు. నిజంగా మనం తినే డైట్ వల్ల పాల ప్రొడక్షన్ విత్ ఇన్ ద మదర్స్ డస్ ఇట్ హ్యావ్ ఎనీ రోల్ ఆర్ రిలేషన్? See, what science says is lactating women should take 1.5 times more food than other women. 1.5 times more, because తీసుకున్న ఫుడ్ మదర్కి సరిపోవాలి, పాల రూపంలో బిడ్డకు రావాలి. సో ఇట్ కంటైన్స్ హైలీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని చూసుకొని హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అంతేగాని ఈ XYZ ఫుడ్ తీసుకుంటే తగ్గుతుంది, తీసుకుంటే ఎక్కువ అవుతుంది. బట్ టేక్ హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, 1.5 times ఎక్కువ తీసుకోండి. ఫుడ్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ ఉంటుందనేగా అర్థం? అంటే దేర్ ఆర్ 2 things. ఇక్కడ తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎన్రిచ్డ్, కార్బోహైడ్రేట్, క్యాలరీస్ రిచ్ ఎక్కువ తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ డెఫినెట్గా ఎక్కువ. ఇప్పుడు ఆబ్వియస్గా మీకు తెలిసి ఉంటుంది, చాలామంది మదర్స్ పత్యం పెడతారు, ఇది తినకూడదు అది తినకూడదు, ఓన్లీ కారపొడి ఇట్లా పచ్చళ్ళు పెడితే వాళ్ళకి తినే ఫుడ్ వాళ్ళకే సరిపోతే, క్యాలరీస్ సరిపోతే మిల్క్ ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది? సో ముందు మైండ్ సాచురేట్ అవ్వాలి. ఫుడ్ తీసుకుంటే మైండ్ టెన్షన్ పడకూడదు, రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు ఫుడ్ తీసుకోలేదు, మదర్కి ఆకలి వేస్తుంది, మదర్కి చిరాకు వస్తుంది, చికాకు వస్తుంది. అట్లాంటి టైంలో ఎట్లా బ్రెస్ట్ ఫీలింగ్ వస్తుంది? సో మదర్ సెటైటీ ఉండాలి, ఫుల్ ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, హ్యాపీ ఉండాలి. నేను చెప్పినట్టు ఆ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్, ఆ ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ అప్పుడు స్టిమ్యులేట్ అయ్యి మిల్క్ వస్తాయి. మదర్కే ఫుడ్ సరిపోతే బేబీకి ఎట్లా వస్తుంది అసలు? యూజువల్గా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ టాబ్లెట్స్ ఒకవేళ వాడాల్సి వస్తే ఏ మందులు వాడితే వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు? అంటే యూజువల్లీ డిపెండ్స్ అపాన్ కండిషన్, ఏ ఫేజ్ ఆఫ్ ఫీడింగ్లో ఉన్నారండి. ఫస్ట్ 3 days అయితే చెప్పినట్టు ఎవరికి రాదు. సో ఇట్స్ 3rd day నుంచి 7th day ట్రాన్సిషనల్ మిల్క్ ఉంటుంది. సో ఫస్ట్ మీద రిలాక్సింగ్ ఫ్యాక్టర్స్, టెన్షన్ లేకుండా ఉన్నారు, అడిక్వేట్ డైట్ ఉంది, ఇవన్నీ ఉంటే దెన్ డోంపెరిడోన్ అని కొన్ని టాబ్లెట్స్ ఇట్లా వాడతాము, విచ్ కెన్ స్టిమ్యులేట్ బ్రెస్ట్ ఫీడింగ్. బట్ యూజువల్లీ 1 week వరకు వాడతాం అది. బట్ 70 to 80% ఆఫ్ టైమ్స్ అవన్నీ వాడకుండానే సరిపోతుంది. బట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ బిఫోర్ యూజింగ్ దోస్ టాబ్లెట్స్ అనమాట. అదే సార్, ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో తల్లికి జలుబు చేస్తే ఆ పాలు ఇస్తే బిడ్డకి కూడా జలుబు చేస్తుంది, తల్లికి ఫీవర్ ఉంటే ఆ పాలు ఇస్తే ఆ ఫీవర్ టైంలో బిడ్డకి కూడా జ్వరం వచ్చే అవకాశాలు ఉంది, ఎలర్జీ మందులు వేసుకోకూడదు, ఆస్తమా మందులు వాడకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూల్ డ్రింకులు తాగకూడదు, ఐస్ క్రీములు తినకూడదు, ఇట్లా చెప్తారు కదా, అందుకని అడుగుతున్నా. అంటే దాంట్లో సైన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ మదర్కి కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నప్పుడు, కాఫ్ కోల్డ్ ఉందంటే ఎయిర్ టు ఎయిర్ బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది, నాట్ త్రూ బ్రెస్ట్ మిల్క్. దెర్ ఆర్ ఓన్లీ సర్టన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ విచ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ యాంటీనేటల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. రిమైనింగ్ అవన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఉండవు అవన్నీ మోస్ట్లీ. సో కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని ఫీడింగ్ ఇవ్వటం, ఇవన్నీ నేను చెప్పేవని 80 to 90% ఆఫ్ మదర్స్కి, నాట్ ఫర్ స్పెషల్ పాపులేషన్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, బట్ 80 to 90% మాస్క్ వేసుకొని కాఫ్, కోల్డ్ ఏ ఉన్నా కానీ ఇస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు. బ్రెస్ట్ మిల్క్ ద్వారా రొటీన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు బేబీస్కి. కాదు సార్, ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అనుకోండి, యాంటీబయాటిక్సో లేకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్ కోసం ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటే పాల ద్వారా అది కూడా బేబీకి ఆ డ్రగ్ కూడా వెళ్తుందా ఇస్ మై క్వశ్చన్. ఎస్, కొన్ని వెళ్తాయి, కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి దాంట్లో మెడికేషన్స్లో. సర్టన్ బయోలాజిక్స్ మెడికేషన్స్ అంటాము, సర్టన్ కీమోథెరపీ మెడికేషన్స్ అంటాము. కొన్ని మెడికేషన్స్ డెఫినెట్లీ ఇవ్వకూడదు, ఎందుకంటే బేబీకి కొద్దిగా లివర్, అంటే ఎట్లయితే మనం ఒక డ్రగ్ తీసుకుంటే అది మన లివర్, కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవుతాయో, బేబీకి ఆ ఇమ్మెచ్యూర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొన్ని డ్రగ్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ. అదే చెప్పేది, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బయోలాజిక్స్ అంటాం, అంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి ఇట్లా కొన్ని మెడికేషన్స్ వాడతాము, క్యాన్సర్ మెడికేషన్స్ వాడతాము. రొటీన్గా వాడే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ ఏమీ కాదు. నార్మల్ ఈ డోలో 650లు పారాసిటమాల్కి ఏమీ కాదు. వీ అడ్వైస్ గివ్ పారాసిటమాల్ వేసుకోవచ్చు,
కొన్ని మెడికేషన్ సెడేషన్ ఇప్పుడు యాంటీ హిస్టమిన్స్ ఫస్ట్ జనరేషన్ ఉన్నాయి అవి అట్లాంటివి అవి వేసుకుంటే ఒకసారి బేబీ ఎక్కువ నిద్రపోవచ్చు ఫీడింగ్ అచ్చా తీసుకోవచ్చు. అవి మళ్ళీ వెళ్తాయి బేబీ మిల్క్. కొద్ది లివోస్ అంటే కొద్ది లేటెస్ట్ జనరేషన్ లివోసెట్రిజిన్ ఇట్లా కొన్ని ఉంటాయి అవి వేసుకోవచ్చు కొన్ని. సో కొన్ని మదర్ మిల్క్ ఆల్ డ్రగ్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ బట్ అవి బేబీకి ఇబ్బందా లేదనే చూసుకోవాలి మనం. అది ఎస్పెషలీ కొన్ని బయోలాజికల్స్ అండ్ క్యాన్సర్ డ్రగ్స్ ఆర్ టు బి అవాయిడెడ్ అంటే ఆబ్వియస్లీ. ఆబ్వియస్ అంటే అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేస్తాము కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో అవన్నీ కూడా. అన్ని డ్రగ్స్ కాదు, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కొన్ని డ్రగ్స్ అవి కూడా కంపాటబుల్ వస్తున్నాయి అవన్నీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ విచ్ డ్రగ్ మదర్ ఈస్ టేకింగ్ అండ్ ఇట్స్ రియలీ కాంట్రా ఇండికేటెడ్ కాదా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మదర్ మార్నింగ్ ఒకసారి వేసుకుంటారు, సో ఆఫ్టర్ 12 hours ఆ మిల్క్ డ్రగ్ ఎక్స్క్రిషన్ అయిపోయాక వీల్ గివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మళ్ళీ. సో అట్లా సర్టన్ కండిషన్స్లో కొద్దిగా ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, అది తీసుకున్నా కానీ వీ విల్ ట్రై బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇవన్నీ కూడా ఒక కాబట్టి ఒక డాక్టర్ తో డిస్కస్ చేసి డెసిషన్ స్పెషల్ తీసుకోవడం. సర్కమ్స్టాన్సెస్ బట్ 90% ఆఫ్ ద టైమ్స్ మదర్కి ఆ ప్రాబ్లం లేనప్పుడు ఈ 3 pointsే రిలాక్స్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆటోమేటిక్ ఫుడ్ బాగా తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ థర్డ్ డే నుంచి ఆటోమేటిక్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. బేబీ ఈ లోపల గుడ్ ల్యాచ్ అలవాటు అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ మోటివేట్ అయ్యి అందరూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ డిస్కరేజ్ చేయకుండా నీకు రావట్లేదు బేబీ ఏడుస్తుంది అదిగో నువ్వు పాలు సరిపోవట్లేదు అట్లా అనుకుంటే ఎంకరేజ్ వస్తుంది అని ఎంకరేజ్ చేస్తే మదర్ మెంటల్గా రిలాక్స్ అవుతారు. అప్పుడు ఖచ్చితంగా 90% ఆఫ్ టైమ్స్ వీల్ ఎస్టాబ్లిష్ గుడ్ బ్రెస్ట్ ఫీడింగ్. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బేబీకి ఏంటి అడ్వాంటేజెస్ అన్నది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మదర్కి ఏంటి అడ్వాంటేజ్? ఎక్కడో విన్నాను వేగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని. నిజంగానే కనెక్షన్ ఉందా? నిజంగా బ్రెస్ట్ దేర్ ఆర్ ఎంత బేబీకి ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో మదర్ కూడా అంత అడ్వాంటేజెస్ ఉంటాయి ఫర్ గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైతే వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అయి ఉంటారో సో అది వెయిట్ నార్మల్గా అయిపోతుంది, క్యాలరీస్ ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి వెయిట్ గెయిన్ నార్మల్ అయిపోతుంది, వాళ్ళ బాడీ షేప్ కరెక్ట్గా అయిపోతుంది. తర్వాత అంటే ఏదైతే సాగింగ్ నిపుల్స్ ఇవన్నీ ఉంటాయో బేబీ సక్ చేసే కొద్ది కూడా అవి నిపుల్ షేప్ కరెక్ట్గానే అవుతాయి, బాడీ బ్రెస్ట్ షేప్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అవుతాయి అనమాట. దేర్ ఆర్ స్టడీస్ అవన్నీ. ఓ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే సో బాడీ ఎట్లా వెయిట్ లాస్ ఎట్లా చేస్తే చాలా మంది ఫిగర్ పోతుంది అని అనుకుంటారు, అది అపోహ అవన్నీ. సో వన్ థింగ్ ఈస్ బాడీ వెయిట్ తగ్గుతారు, క్యాలరీస్ ఎక్స్పెండ్ చేస్తారు కాబట్టి. సో బాడీ షేప్ రిటర్న్ టు నార్మల్. మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది తెలుసుకోవచ్చా? దట్ ఈస్ మెడికల్. అంటే ఓవరీస్ స్టిమ్యులేట్ అయినప్పుడు మనకి యూజువల్గా ఏమవుతుందంటే ఓవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరైతే ప్రెగ్నెన్సీ రాలేదో అంటే పెళ్ళి కాలేదో వాళ్ళలో ఎక్కువ రేట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్ అనేది కిడ్స్ లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ రేట్ తక్కువ ఉంటుంది. అది సార్ ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉంటారు పాపం, వాళ్ళు ఆ టైంకి వచ్చి బేబీ హంగర్ని ఫీడ్ చేయలేరు. అలాంటి టైంలో మీరు అన్నట్లు ఆ ఎక్స్ప్రెస్ పంప్స్ అవన్నీ ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చేసాయి. ఎంత ఫ్రీక్వెంట్గా మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండ్ ఎంతసేపు మనం స్టోర్ చేయొచ్చు అండ్ హౌ డూ వీ నో దట్ బ్రెస్ట్ ఫీడ్ తీసిన మిల్క్ ఇప్పుడు సపోజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి అది ఫ్రెష్గా ఉన్నాయా పాడైపోయాయని మనకి ఎలా తెలుస్తుంది? అంటే యూజువల్గా ఇప్పుడు వర్క్ ప్లేస్ దీంట్లో చూసుకుంటే ఆర్ ఇంట్లో కూడా మదర్ ఎప్పుడు బయటకు పోవాలనుకుంటే మిల్క్ బ్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకునే రూమ్ ఎయిర్లో వీ కెన్ కీప్ అరౌండ్ 4 to 6 hours. ఫ్రిడ్జ్లో వీ కెన్ కీప్ అంటే డీప్ ఫ్రీజ్ కాకుండా వీ కెన్ కీప్ అరౌండ్ 3 to 5 days కూడా పెట్టుకోవచ్చు. అండ్ రిఫ్రిజిరేట్ డీప్ ఫ్రీజ్ చేసి వీ కెన్ కీప్ సమ్ మంత్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మిల్క్ బ్యాంక్ ఇన్ అవర్ హాస్పిటల్. మిల్క్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఎవరైతే మన దగ్గర చాలా మంది ప్రీటర్మ్ బేబీస్ వస్తుంటారు వాళ్ళకి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, ఇంటెస్టైన్స్ బాగుంటుంది, చాలా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే వీల్ కలెక్ట్ ద మదర్స్ మిల్క్, పూల్డ్ మదర్ మిల్క్ అని చేసుకొని దాన్ని స్పెషల్గా స్టెరిలైజ్ చేసి అట్లాంటి మదర్ మిల్క్ ఫ్రీజ్ చేసి చేసి అంటే డ్రై చేసి పెట్టేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని మిల్క్ ఫామ్లో తీసుకొని వచ్చి మళ్ళీ బేబీస్కి ఇస్తూ ఉంటాం. సో అట్లాంటి సమ్ మంత్స్ కూడా స్టోర్ చేస్తాం మిల్క్ బ్యాంక్లో. ఇంట్లో మనం 4 to 6 hours మ్యాక్సిమం 8 hours రూమ్ ఎయిర్లో పెట్టుకోవచ్చు. సో యూజువల్గా బ్రెస్ట్ మిల్క్ ఏమి కాదండి, క్లియర్గా పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకుంటే యూజువల్గా అంటిల్ ఇట్ ఈస్ కంటామినేటెడ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా వైట్ అంటే వైట్గా ఉంటుంది కాబట్టి ఏదైనా బ్లాక్ పార్టికల్స్ బాగా ఎక్కువ కనిపిస్తున్నారు, అసోసియేటెడ్ బ్లడ్ మిక్స్ అయ్యి వచ్చింది, అట్లా ఫౌల్ స్మెల్లింగ్ ఏమైనా ఉంటుంది అంటే తప్ప, విచ్ ఈస్ వెరీ రేర్. క్లీన్గా కలెక్ట్ చేసి కంటామినేషన్ లేకుండా ఐస్ ప్యాక్లో పెట్టుకుంటాం మామూలుగా.
వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు చాలామంది బేబీస్ ఇక్కడ అడ్మిట్ అయినా కానీ ఏలూరులో చుట్టుపక్కల అక్కడ ఉంటారు, వాళ్ళు మదర్స్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకొని ఐస్ ప్యాక్లో పెట్టుకొని తీసుకొని వస్తే మేము ఆ మిల్క్ ఇస్తాం, అది చెప్తాం. సార్ దాన్ని మళ్ళీ మీరు ఎట్లయితే స్టెరిలైజ్ చేస్తారు అని అన్నారో అలా ఇంట్లో అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్రిజిరేట్ చేసిన మిల్క్ ని లైట్ గా వార్మ్ చేయొచ్చా? బ్రెస్ట్ మిల్క్ అయితే వేడి చేసి వాడచ్చా? అంటే మరీ కూల్గా ఉంటాయి కాబట్టి లిటిల్ బిట్ వేడి నీళ్ళలో కొద్దిగా చిప్పి కొద్దిగా లిటిల్ బిట్ గా వార్మ్ చేసి, నాట్ డైరెక్ట్ గా మనం పాలను పొంగించినట్లుగా అట్లా ఇట్లా కాకుండా రూమ్ టెంపరేచర్ వరకు కొంచెం వార్మ్ చేసి వాడచ్చు. సార్ డెలివరీ అయిన ఫస్ట్ గంటలో పాలు వస్తే ఆ బేబీ అదృష్టవంతురాలు అన్నట్లుగా మన పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, బట్ వాస్తవానికి అందరికీ డెలివరీ అయిన 1 అవర్లో పాలు వస్తాయా? నేను చెప్పాను, ఇట్ విల్ టేక్ గుడ్ 2 to 3 days ఫర్ మదర్ టు గెట్ ఫ్లో. ఈ గంట థియరీ అనేది తప్పు. బట్ గంటలేనంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour బ్రెస్ట్ ఫీడింగ్ పట్టిస్తే, సమ్ టైమ్స్ ఇప్పుడు మదర్కి మీరు విని ఉంటారు పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది డెలివరీ అయ్యాక. బేబీ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే అప్పటికి రూమ్ పట్టిస్తుంటే ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్ అని వచ్చి ఆ బ్లీడింగ్ కూడా ఆగుతుంది మదర్కి. సో దానికి కూడా ఇంపార్టెంట్. సో అందుకే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour యూ హ్యావ్ టు స్టార్ట్. హాఫ్ అన్ అవర్ కల్లా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసేయాలి, వచ్చినా రాకపోయినా. నేను చెప్పినట్టు ఫస్ట్ డే తక్కువ వచ్చినా హాఫ్ అన్ అవర్ రూమ్ పట్టిస్తాం మనం చూసుకొని, మదర్ని మోటివేట్ చేసి. సో వచ్చేది డ్రాప్స్ అయ్యి ప్రపంచంలో ఎవరికి ఫస్ట్ 2-3 days మిల్క్ రావు అంటిల్ ప్రైమీకి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి. సెకండ్ గ్రావిడా అంటే సెకండ్ టైం డెలివరీ అయిన వాళ్ళకి మేబీ సెకండ్ డే థర్డ్ డే వచ్చేయచ్చేమో కానీ, బట్ ప్రైమీస్కి అయితే ఎవరికి ఫస్ట్ టైం 2 to 3 days ఇట్ విల్ టేక్ టైం. అసలు మన నేచర్ ఎంత ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయి సార్ మనకి తెలియక అన్ని అవాయిడ్ చేసుకుంటాం, కానీ ఆ హెమరేజ్ని కూడా కంట్రోల్ చేసే పవర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉందన్నమాట పోస్ట్ డెలివరీ. అద్భుతం అసలు సృష్టి. అందుకే చాలా మంది గైనకాలజిస్ట్ బ్లీడింగ్ అవుతుంటే ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పట్టించమంటారు మదర్కి. అట్లా టేబుల్ మీద పడుకున్నా కానీ మదర్ బేబీని తీసుకొని మదర్ దగ్గర బ్రెస్ట్ పట్టించేస్తారు. అండ్ ఈ లాట్ ఆఫ్ ఇప్పుడు ఏం చేస్తాం, డెలివరీ అవుతూనే మదర్ని బేబీ అబ్డమెన్ మీద వేసేస్తాం. నార్మల్ డెలివరీ అవుతూనే పక్కన పెట్టాం, డెలివరీ మీద వేస్తే మదర్ బేబీ గాన్లో పాక్కుంటూ బ్రెస్ట్ దగ్గరికి వెళ్తుంది, ఆ వాసన వస్తుంది, ఉంటుంది వాళ్ళకి బ్రెస్ట్ క్రాల్ అంటాం అది. సో ఇవన్నీ కూడా న్యాచురల్ గిఫ్ట్ అన్నమాట. బ్యూటీ, అసలు బ్యూటీ ఆఫ్ ది నేచర్ సైన్స్ అంతే. సార్ ఇప్పుడు ఇది మిత్తో కాదో మీరే చెప్పాలి, ద సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్ ఆ మిల్క్ ప్రొడక్షన్కి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? చిన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ కొంచెమే వస్తుంది, పెద్ద బ్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు అన్నట్టు ఏమైనా ఉందా? ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ ఆ బేబీకి ఫీడింగ్ సరిపోతుందా లేదా అని చూస్తాం. సో నేను చెప్పినట్టు బిఫోర్ ఫీడింగ్ బేబీకి బ్రెస్ట్ హెవీగా ఉంది, ఆఫ్టర్ ఫీడింగ్ మదర్కి లైట్గా అయిపోయింది, అండ్ అప్పుడు ఫీడ్ సరిపోతున్నట్టు. మనకి ఏం కావాలి రొటీన్గా, బేబీకి ఫీడ్ సరిపోతున్నా లేదా. ఇట్స్ నాట్ అబౌట్ బ్రెస్ట్ సైజ్, ఇట్స్ అబౌట్ బేబీకి ఫీడింగ్ సరిపోతున్నా లేదా అనేది. సో బేబీకి ఫీడింగ్ సరిపోతున్నా లేదా అంటే నేను చెప్పినట్టు ఇందాక ఫీడింగ్ తీసుకునే ముందు మదర్కి హెవీగా బ్రెస్ట్ ఇచ్చిన తర్వాత లైట్గా తెలియాలి, బేబీ అట్లీస్ట్ 2 to 3 hours పడుకోవాలి, అండ్ డైలీ మినిమం 10 times యూరిన్ పాస్ చేస్తుంటే ఫస్ట్ 1 week ఆఫ్ లైఫ్ నుంచి. అంటే ఇక్కడ కొరిలేషన్ అంటే 3rd day 4th day 3-4 times యూరిన్ పాస్ చేస్తే ఫీడింగ్ సరిపోతుంది. 5th day 6th day 5-6 times యూరిన్ పాస్ చేస్తుంటే ఇండైరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఫస్ట్ 1 week తర్వాత మినిమం 10 times పాస్ చేస్తుంది అనుకోండి, మదర్ నుంచి వచ్చే మిల్క్ బేబీకి సరిపోతున్నట్టు. మినిమం 10 times ఆఫ్టర్ ఫస్ట్ 1 week ఇవి బేసిక్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ బేబీ డైలీ మాకు ఆబ్జెక్టివ్ ఏంటంటే అట్లీస్ట్ 30 grams per week, అంటే మంత్కి 800 grams పెరగాలి బేబీ. సో ఇవన్నీ ఉంటాయి కొన్ని, అప్పుడు మిల్క్ సరిపోతున్నట్టు. సార్ బాహుబలి సినిమా మీరు చూసే ఉంటారు, చాలా ఫేమస్ అయింది. రమ్యకృష్ణ గారు ఇట్లా 2 బేబీస్ని 2 sides పెట్టి పాలు పట్టడం, ఆ పోస్టర్ హెస్ బికమ్ వైరల్. అదే కనుక మనం నిజ జీవితంలో కనుక ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్, ఇందాక మీరు కూడా అన్నారు బ్రెస్ట్ మిల్క్ని స్టోర్ చేసుకొని అవసరమైన పిల్లలకి పట్టిస్తారు అని, అలా హాస్పిటల్స్లో డాక్టర్స్ చేయడం పక్కన పెడితే జనరల్గా బ్రెస్ట్ మిల్క్ ఎవరికైనా పట్టించచ్చా? అంటే ఆ మదరు వాళ్ళ బేబీకే కాకుండా ఇన్ జనరల్ ఎవరి బ్రెస్ట్ మిల్క్ అయినా సరే బేబీకి పట్టించచ్చా? మెడికల్గా అట్లా వద్దు అని చెప్తాము, ఎందుకంటే మదర్ కెన్ ట్రాన్స్మిట్ సటన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మనకి తెలియదు కాబట్టి మదర్కి ఉందా లేదా అనేది. సమ్ టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అట్లా అంటాము, విచ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ మదర్ మిల్క్. సో వీ డోంట్ అడ్వైజ్ టు గివ్, అంటే ఆ మదర్ ఈవెన్ వాళ్ళ సిస్టర్ మిల్క్ ఇస్తా అన్నా కానీ మేము వద్దంటాం. ఓన్లీ స్టెరిలైజ్ చేసి ఇవ్వమంటాం. అది వీ కూతురు స్టెరిలైజేషన్ మేము చెప్పాం కదా, మా హాస్పిటల్స్లో వీ డూ రోబస్ట్ స్టెరిలైజేషన్ ఉంటుంది. ఇళ్లలో మనం చేసుకోలేము, చేయలేరు. యూ కాంట్ అడ్వైజ్ టు గివ్ ఒక మదర్ మిల్క్ ఈవెన్ వాళ్ళ సిస్టర్ అయినా కానీ ఇవ్వకూడదు అట్లా. సో బేబీకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. వస్తుందా తెలియదు కానీ యాజ్ పర్ సైన్స్ వీ షుడ్ నాట్ గివ్.
వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చే ఛాన్సెస్ అయితే సో సినిమాల వరకు కొన్ని ఓకే గానీ నిజ జీవితంలో దట్ ఇస్ ఏమట్లా అడ్వైస్ చేయమట్లా 6 months బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేసి 6 months తర్వాత ఇంకా పాలలో పస ఉండదు, నేను విన్నది చెప్తున్నాను, ఆ పాలు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పేసి ఈ బయట మిల్క్లో అయితే బోలెడన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అని చెప్పి అది అలవాటు చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు. ఏ ఏజ్ వరకు ఒక మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు బేబీకి? యూజువల్గా 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. దానిలో ఫస్ట్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, గేమ్ ఇవ్వకూడదు. 6 months to 1 year యూజువల్ ఏం చేస్తామంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్, సెమీ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాము. ఆఫ్టర్ 1 year యూజువలీ వాట్ వీ సేస్ మార్నింగ్ అంతా సెమీ సాలిడ్ ఫుడ్, నైట్ పడుకునేప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చుకోవచ్చు. అండ్ యూ కెన్ స్టార్ట్ 1 year తర్వాత యూ కెన్ స్టార్ట్ ఈ డైరీ మిల్క్ ఏదైనా వన్స్ డైలీ. అంటే క్యాలరీస్ అనేది మరి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ 1 year సెమీ సాలిడ్ ఫుడ్ నుంచి రావాలి, మిల్క్ నుంచి కాదు. అఫ్ కోర్స్ దట్ సేమ్ అప్లైస్ టు 6 months to 1 year ఆల్సో. క్యాలరీస్ బోత్ సెమీ సాలిడ్ బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తాయి. యాజ్ ఏజ్ వెళ్ళే కొద్దీ ఎక్కువ క్యాలరీస్ మరి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ సెమీ సాలిడ్ ఫుడ్ నుంచి వస్తాయి. మిల్క్ ఒకటే సరిపోదు ఇంకా అప్పుడు. సో మిల్క్ కాంప్లిమెంటరీగా నైట్ టైం ఇచ్చుకుంటాం వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్. 2 years అది ఏదో కొంచెం సూదింగ్ లాగా ఉండడానికేనా సార్, లేకపోతే పెద్దవాళ్ళు చెప్తున్నట్లుగా 6 నెలల తర్వాత మదర్ నుంచి వచ్చే బ్రెస్ట్ మిల్క్ లో క్వాలిటీ తగ్గిపోతుంది అంటారు? ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ డెఫినెట్లీ అట్లా అయితే ఏం లేదు. ద ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ టిల్ 2 years మెచ్యూర్ మిల్క్ అంటాము. ఇది సేమ్. మేబీ ద కొంతమంది మదర్స్కి క్వాంటిటీ తగ్గుతూ ఉండొచ్చేమో, క్వాలిటీ అనేది ఇఫ్ యు ఆర్ టేకింగ్ అడిక్వేట్ డైట్, గుడ్ హెల్త్, గుడ్ డైట్ తగ్గకపోవచ్చు. బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లి పాలు వర్సెస్ డబ్బా పాలు డిఫరెన్సెస్ చెప్పమంటే సార్? నేను చెప్పినట్టు తల్లి పాలల్లో ఉన్నంత యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్, అంత న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఇప్పటివరకు ఏ ఫార్ములా ఫీడ్లో లేదు. దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు కాపీ నౌ. అంటే మదర్ మిల్క్లో హెచ్ఎంఓస్ అని ఉంటాయి. దెర్ ఆర్ సమ్ hundreds, thousands ఆఫ్ హెచ్ఎంఓస్ ఇన్ మదర్ మిల్క్. అంటే హెచ్ఎంఓ హ్యూమన్ మిల్క్ ఆర్కిడేట్స్ అంటాం. అవి బ్రెయిన్ గ్రోత్ మిల్క్ ఆలిగోసాకరైడ్స్. సో అవి బోత్ ఆర్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఇట్లా యాక్ట్ చేస్తాయి అనమాట. అవి మదర్ మిల్క్లోనే ఉంటాయి. అవి బ్రెయిన్కి, బాడీ ఇంటెస్టైన్స్కి చాలా మంచిదన్నమాట. గుడ్ బ్యాక్టీరియా, బేసికలీ గుడ్ బ్యాక్టీరియా. అవన్నీ బ్రెయిన్ గ్రోత్కి, ఇంటెస్టైనల్ గ్రోత్కి ఇంపార్టెంట్. ఇప్పటివరకు అన్ని ఫార్ములా ఫీడ్స్లో మ్యాక్సిమం 5 హెచ్ఎంఓస్ కన్నా లేవండి. అదే తల్లిపాల్లో hundreds to thousands ఉంటాయి. కంపారిజన్ లేదు. అంటే ఓన్లీ సెట్ ఆఫ్ మదర్ కాంట్ ఫీడ్, ఎంత చేసినా రావట్లేదు, ఆర్ ఏదైనా సమ్ మెడికల్ ప్రాబ్లమ్ ఉంది, వాళ్ళకే ఫార్ములా ఫీడ్ ఇనిషియేట్ చేయాలి తప్ప. వీ హ్యావ్ గవర్నమెంట్లో స్ట్రిక్ట్ ఐఎంఎస్ యాక్ట్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మిల్క్ సబ్స్టిట్యూట్ యూ షుడ్ నాట్ స్టార్ట్ ఫార్ములా ఫీడ్ అంటిల్ మనం ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాత తప్పదు అనే సార్. ఆర్ బేబీకి బ్లడ్ షుగర్ తగ్గిపోతుంది, హైపోగ్లైసీమియా వస్తుంది, అట్లాంటి కండిషన్లో వీఆర్ ఫోర్స్ టు స్టార్ట్ తప్ప. అది కూడా మదర్కి మళ్ళీ మిల్క్ వస్తే స్టాప్ చేసి మళ్ళీ మదర్ మిల్కే కంటిన్యూ చేయమని చెప్తాం. ఊరినే వెయిట్ గెయిన్ రావటం ఇంపార్టెంట్ కాదు. ఇంటాక్ట్ బ్రెయిన్ గ్రోత్ ఉండాలి, బ్రెయిన్లో మంచిగా పెరగాలి. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బేబీస్ హు ఆర్ ఆన్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్ అండ్ హు ఆర్ ఆన్ ఫార్ములా ఫీడ్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా కంపారిజన్ స్టడీస్ ఉన్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ వాళ్ళ ఐక్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఫార్ములా ఫీడ్. సార్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల అటు బేబీకి అడ్వాంటేజ్ ఉంది, అటు మదర్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంత అడ్వాంటేజ్ ఉంది అని తెలిసి పాపం నిజంగా మదర్కి కనుక ఒక మిల్క్ ప్రొడక్షన్ సరిపోలేదు అని అనుకుంటే మనకి ఏమన్నా మెడికల్గా మందులు వాడితే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనేటట్టు ఏమైనా ఉంటాయా? ఎందుకు రావట్లేదు అని చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇస్ ఇట్ మదర్స్ సైకలాజికల్ కండిషన్స్ చూసుకొని, ఆ నిపుల్ ప్రాబ్లమ్ ఉందా చూసుకొని, ఆ బేబీ సక్ చేయలేకపోతుంది. సమ్టైమ్స్ బేబీ కొద్దిగా లోకల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, టంగ్ టైన్ ఇవన్నీ సరిగ్గా ల్యాచింగ్ సరిగ్గా లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ కరెక్టబుల్ కాజెస్ అన్ని కరెక్ట్ చేసేస్తాం ఫస్ట్. ఇఫ్ యూ టేక్ ఆల్ దిస్ మదర్ ప్రాబ్లమ్, మెటర్నల్ ప్రాబ్లమ్ అండ్ బేబీ ప్రాబ్లమ్ కరెక్టబుల్ కాజెస్ 80% ఆఫ్ టైమ్స్ మనకి అన్ని సొల్యూషన్ వచ్చేస్తుంది. 10% కొంతమందికి బేబీస్కి ఇవ్వకూడదు నిజంగానే వేరే కారణాల వల్ల, మెడికల్ రీజన్స్. అది వదిలేసి నెక్స్ట్ 10% మనము కొన్ని మెడిసిన్స్ వాడతాం మదర్కి అలాంగ్ విత్ నేను చెప్పినట్టు ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకుంటూ, న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకుంటూ వీ విల్ యాడ్ సమ్ మెడికేషన్స్, లాక్టేషన్ ఇంప్రూవైజ్ అవ్వడానికి. సో అందుకనే విల్ యాడ్ సమ్ మెడికేషన్, బట్ ఇట్స్ ఓన్లీ పార్షియల్గా హెల్ప్ చేస్తాయి. అవన్నీ వాడినంత వరకు ఉంటాయి, మళ్ళీ రాకపోవచ్చు. సో వాటిలన్నిటికన్నా వీ హ్యావ్ టు స్ట్రెస్ మోర్ ఆన్ ది సైకలాజికల్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ మదర్స్కి. సో ఫీడింగ్ టైంలో మదర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సో దట్ షీ కెన్ ఫీడ్ హర్ బేబీ వెల్, అండ్ దెన్ అది బిడ్డకి శ్రీరామ రక్ష. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ అయిన ఫస్ట్ 3 months కానీ లాస్ట్ 3 months న్యూట్రిషన్ బాగుండాలి. ఆ ప్రెగ్నెన్సీ 3rd month కంటిన్యూస్గా వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎస్పెషల్లీ డెలివరీకి అడ్మిట్ అవుతారు కదా, అప్పుడు వాళ్ళకి ముందుగానే మనం అప్పటి నుంచి లాస్ట్ 3 months వాళ్ళకి కౌన్సిల్ చేస్తుండాలి. యూ హ్యావ్ టు ఓన్లీ గివ్ బ్రెస్ట్ ఫీడింగ్. వాళ్ళ మైండ్లో ఎక్కిచ్చేసి ఉండాలి ఫార్ములా ఫీడ్ ఇవ్వకూడదు, యూ హ్యావ్ టు ఓన్లీ గివ్ బ్రెస్ట్ ఫీడ్స్ అని. అండ్ హౌ ద బ్రెస్ట్ ఫీడ్ ఇంపాక్ట్స్ దర్ లేటర్ లైఫ్ అనేది.
అండ్ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజ్ టు మదర్ ఏంటి, బేబీకి ఏంటి, అవన్నీ వీడియో రూపంలో బేబీకి మదర్కి చూపిస్తూ, ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తూ, దట్స్ హౌ విల్ మోటివేట్ ద మదర్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. వండర్ఫుల్ సార్. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అందరికీ తెలిసిన యూనివర్సల్ సబ్జెక్టే అయినా మీరు ఇవాళ మాట్లాడిన కొన్ని ఇన్పుట్స్ ఆర్ లైక్ నిజంగా ఐ ఓపెనర్స్గా అందరికీ హెల్ప్ అయ్యి, ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేయకూడదు అని అనుకుంటూ మేబీ దానివల్ల ఫిగర్ పాడవుతుందో, మేబీ దానివల్ల అంటే ఇంకా బెటర్ మిల్క్, ఫార్ములా మిల్క్ వల్ల వస్తుంది అని అనుకుంటున్నారు, వీళ్ళందరికీ మన ఎపిసోడ్ ఒక ఐ ఓపెనర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ.